హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు ఉదయాన్నే మేమైతే నైటు చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. మాకు 1:30 టైంలో అయిపోయింది మాకు రూమ్ దొరికేసరికి. రూమ్ మాత్రం చాలా బాగుండట్లేదు నీట్గా. సో మీరు ప్రీ ప్లాన్గా అయితే రండి. సో మేమైతే ఇప్పుడు గిరి ప్రదర్శనకి అయితే మొదలు పెడదాం అనుకున్నాం. ఇప్పుడేమో 5:30 అవుతుంది. యాక్చువల్గా 3కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ లేవలేదు. సో ఇప్పుడైతే 5:30కి అయితే టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం హోటల్ నుంచి అయితే. లెట్స్ గెట్ ద స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము నడుచుకుంటా. చూడండి నా అవుట్ఫిట్ ఈరోజు ఇంత బాగా జాగ్రత్త. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఎంత బాగుందో ఆ లైటింగ్తో. అసలు చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు. చూడండి ఎంత బాగుందో అక్కడ అంతా. అంత ఉదయంలో కూడా జనాలు చూడండి ఎంత జనాలు వస్తున్నారో అక్కడికి గిరి ప్రదర్శనకి మొదలు పెట్టడానికి. చూడండి ఎంతమంది ఉన్నారో అంత ఉదయాన్నే కూడా. అక్కడ వెళ్ళేసరికి మొదటగా మేమైతే బొట్టు పెట్టించుకున్నాము, నామము. అక్కడ పెట్టేవాళ్ళు ఉండేసరికి వాళ్ళతోనైతే నామం అయితే పెట్టించుకున్నాము. చాలా చక్కగా అనిపించింది. అరుణాచలం ముందు అయితే ఎంత బాగుందంటే, అరుణాచలేశ్వర స్వామి ముందు అయితే మేము బొట్టు పెట్టుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ ప్లేస్ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అసలు ఎంత బాగుందన్నమాట. అక్కడ నుంచి బొట్టు పెట్టేసుకొని అక్కడ నుంచి అయితే మేము కొబ్బరికాయలు తీసుకున్నాము. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందైతే కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేయాలి. సో మేము అక్కడ ఉన్న గోపురం ముందైతే మేమైతే కొబ్బరికాయలు కొట్టేసి గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టాము. సుమారుగా 5:06 అవుతుంది. ఆ ప్రాంతంలో అయితే కొబ్బరికాయ కొట్టేసి మేమైతే స్టార్ట్ చేసాము. చూడండి నేను కొట్టే విధానం ఎలా ఉందో అక్కడ. మీరు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం, వెనక నుంచి వచ్చేది కొబ్బరికాయ చిప్పలు అయితే తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. కొబ్బరికాయ కొట్టనివి కూడా కొట్టనివ్వట్లేదు, అంత ఫాస్ట్గా ఉన్నారు తీయడానికి వాళ్ళు. నేను కొట్టడం అయిపోయాక రాకేష్ కూడా మొక్కేసి అతను కూడా కొబ్బరికాయ కొట్టేసి మేము గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి కొట్టడమే ఆలస్యం, అక్కడ తీసేసుకోవడానికి అయితే రెడీగా ఉంటారు అక్కడ. చూడండి ఆ వెదర్కి అంత సన్ రైజ్కి చూడండి ఆ గోపురం ఎంత బాగా కనిపిస్తుంటే, దీపాలు కానీ ఆ విగ్రహాలు కానీ చాలా చక్కగా అనిపిస్తున్నాయి. చూస్తుంటే అసలు రెండు కళ్ళు చల్లడం లేదు. ఫ్రెండ్స్ ఇందాకే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మేమైతే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసేసాము. టైము సుమారుగా 5 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసేసాము. వెదర్ అయితే చాలా, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, బాగుంది ఇక్కడ. చూద్దాం ఎలా అవుతుందో మా దర్శనం, మా గిరి ప్రదర్శన. లెట్స్ గెట్. మాకు అరుణాచలంలోనే 2 స్నేహితులు అయితే కలిశారు. ప్రదీప్ గారు అండ్ కిరణ్ గారు అయితే మాతో పాటు అయితే గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాము. మొత్తం 4 కలిసి అయితే మేమైతే రూమ్లో స్టే చేసి అక్కడ నుంచి అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి మొదటకైతే ఇంద్రలింగం అయితే వచ్చింది. ఇంద్రలింగాన్ని అయితే ఫస్ట్ దర్శించుకొని బయటకైతే వచ్చేస్తున్నాను. చూడండి. హలో హాయ్. ఇందాకే ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసేసుకున్నాం. 8 లింగాలు అనుకుంటా కదా మొత్తం. అయితే మొదటి లింగాన్ని అయితే మేమైతే పూర్తి చేసేసుకున్నాం. వెళ్తున్నాం అలా. ఇప్పుడు కనిపించే కొండ చుట్టే మనమైతే గిరి ప్రదర్శన అయితే చేయాలి. సుమారుగా 14 కిలోమీటర్ అయితే చేయాలి. ఈ గోపురం వచ్చేసరికి ఇంకొక ముఖద్వారము. మనం వెళ్ళే దారిలో అయితే చాలా గుళ్ళు గోపురాలు అయితే వస్తూ ఉంటాయి. అవన్నిటిని దర్శించుకొని వెళ్ళడమే. ఇంకా గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టేసి ఒక లింగం మీద దాటేసి అలా నేనైతే నడుచుకుంటూ వస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఆ కూల్ వెదర్కి చాలా చక్కగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగా వస్తుందంటే నా ఫేస్లో మీకు అర్థమైపో ఉండొచ్చు. అసలు స్ట్రెయిన్ అనేది మాత్రం లేదు అసలు మేము చేస్తుంటే అక్కడ. రాకేష్ కూడా చూడండి ఎంత ఆహ్లాదకరంగా వస్తుండో. ఇది వచ్చేసరికి మ్యాప్ 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన ఒకే మ్యాప్ అది వచ్చేసరికి అంతా ఎక్కడ ఏంటి, ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, మనం ఎక్కడ ఉన్నాం అన్నట్టుగా మ్యాపింగ్ అయితే ఎక్కడ పడితే అక్కడైతే అవి ఉంటాయి మనకు చూడడానికి. రాకేష్, నేను, ప్రదీప్ గారు ముగ్గురం మాత్రం లుంగి కట్టుకొని వెళ్తున్నాము. చాలా చక్కగా అనిపిస్తుంది ఆ లుంగిలో మాత్రం. అసలు నాకు ఆ లుంగి అనేది ఎక్కడ పడితే అక్కడ విడిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈసారి మాత్రం 14 కిలోమీటర్లు కదిలినా కానీ ఎక్కడ మాత్రం
ఎలాంటి అడ్డంకు మాత్రం రాలేదు. ఇక్కడైతే వచ్చేసరికి వినాయకుని అయితే దర్శించుకొని నేనైతే ఇంకా బయలుదేరుతున్నాను. అక్కడ నుంచి రెండో లింగం అయిన అగ్నిలింగానికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడికి దర్శించుకోవడానికి అయితే అగ్నిలింగం కాడికైతే వెళ్తున్నాము. చూడండి, రెండో లింగమైన అగ్నిలింగాన్ని మాత్రం దర్శించుకున్నాము. మొత్తం 14 కిలోమీటర్స్లో 2 కిలోమీటర్లు అయితే మేము విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము. మేము రమణ మహర్షి మఠం కాడ అయితే ఉన్నాము, ఆశ్రమం కాడ. సో 2 కిలోమీటర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ 3 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 14 కిలోమీటర్కి 3 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడైతే గౌడ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉండైతే ఉన్నాం. ఇది వచ్చేసరికి మూడో లింగం యమలింగం. ఇది వచ్చేసరికి ఆ మూడో లింగం యమలింగాన్ని కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అక్కడ. ఇది వచ్చేసరికి యమలింగం యొక్క ఆలయం. ఇది చూడండి లోపల ఎలా ఉందో. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నాది యమలింగానికి కూడా. మూడో లింగం కూడా కంప్లీట్ అయిపోయింది, అదే యమలింగం. యమలింగం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కిలోమీటర్ పై చేయి అయితే మేమైతే నడిచాము ఇంతవరకు అయితే. అలసటైతే ఏమో అనిపించట్లేదు అసలు నిజంగా. ఎంత నడుస్తున్నా కానీ ఎర్లీ మార్నింగ్ అసలు అలసట మాత్రం ఏం రావట్లేదు నాకనే కాదు, మా మొత్తం నలుగురికి కూడా అసలు అలసట అనేది లేదు. అసలు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా అయితే మేమైతే వెళ్తున్నాం. చూడండి, అక్కడ మ్యాప్ అయితే చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ మనకు మ్యాపింగ్ అయితే ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది మనం ఇండికేషన్ చేయడానికి మాత్రం అక్కడ మ్యాపింగ్ అయితే డెఫినెట్లీగా అయితే ఉంటూ ఉంటుంది. మనం చేసే గిరి ప్రదక్షిణ మధ్యలో చాలా గుళ్ళు గోపురాలు అయితే చాలా ఉంటాయి. హాయ్ హాయ్ హాయ్, మన ప్రదీప్ అని చెన్నైలో వర్క్ చేస్తావా బ్రో? చెన్నైలో చేస్తాడు. ఫ్రమ్ గుంటూరేనా? గుంటూరు. మంచిగా స్పైసీ మిర్చిలు ఉంటాయి కదా అక్కడ. గుంటూరు కారం, ప్రకాశం జిల్లా, ఒంగోలు డిస్ట్రిక్ట్. మనోడు ఏడు క్యాండిడేట్ వెనకున్నాడు, ఇంకో క్యాండిడేట్ ప్రదీప్ అని చెప్పి, అతనిది కూడా గుంటూరే. మొత్తానికి 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 9 కిలోమీటర్స్ అయితే రిమైనింగ్ ఉంది. సో లెట్స్. ఇది వచ్చేసరికి 4వ లింగం, నీరుతి లింగాన్ని అయితే మేమైతే దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. రాకేష్ చూడండి ముందర వెళ్తున్నాడు. ఆ గుడి పక్కనే ఒక గుంత లాంటిది అంటే ఉంది, వాటర్ స్టోరేజ్కి. అక్కడ చూడండి తెల్ల నెమలి మాత్రం అక్కడ కనిపిస్తుంది. దాన్ని అయితే క్యాప్చర్ చేసిండు రాకేష్ మాత్రం. నేనైతే లోన్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాను, నేను, ప్రదీప్ గారు, కిరణ్ గారు అయితే. అక్కడ నుంచి చూడండి నెమలిలు దారి మధ్యలో అయితే చాలా కనిపించాయి మాకు. ఒకదాన్ని అయితే క్యాప్చర్ చేశాను. మై కో డివోటీ ఈజ్ ఈటింగ్ వాటర్ మెలాన్. ఇలా కూడా జింకలు ఉన్నాయి, జింకలు. మీకు దారి మధ్యలో మాత్రం చాలా గుడులు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు టైం ఉంటే మాత్రం దర్శించుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. టైం ఎంతైనా కానీ ఫస్ట్ అయితే దారి మధ్యలో ఉన్న గుళ్ళని మాత్రం కంపల్సరీ అయితే దర్శించుకుంటున్నాను. నేను ఒక్కడే వెళ్ళాను ఈ గుడికి, మిగతా 3 మాత్రం అక్కడే ఉన్నారు. వాళ్ళ కోసం అక్కడ నుంచి అయితే విభూది అయితే తీసుకొచ్చాను, బొట్టు వేసుకోవడానికి. ఇప్పటికైతే మేము 6 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసేసాం. స్పాన్ ఆఫ్ 1 అవర్ 50 మినిట్స్కి, 1:50 నిమిషాలకు మాత్రం మేమైతే 6 కిలోమీటర్ అయితే నడిచేసాం. ఇంక 8 కిలోమీటర్ వరకు అయితే బాకీ ఉంది.
మీరు చేసే గిరి ప్రదక్షిణ మధ్య దారిలో మీకు తినడానికి అయితే టిఫిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ ఏదైనా అయితే దారిలో మాత్రం అవైలబిలిటీ అయితే ఉందండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అక్కడ. ఇది వచ్చేసరికి 5వ లింగం సూర్యలింగం. మీరు చూసినంత ఇప్పుడు సూర్యలింగం దేవస్థానం అదంతా. నేను అందుకోసమే చెప్పేది మీకు, కొంచెము టైము మనము అక్కడక్కడ వేస్ట్ చేసేస్తున్నాము. ఇది వచ్చేసరికి 6వ లింగం. ఇదేనండి వాయులింగం. ఇది 6వ లింగం. 6వ లింగం వాయులింగం యొక్క దేవస్థానం. ఇది గుడి అండి. ఇది దాని పక్కన చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో. అక్కడ వాయులింగాన్ని అయితే దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇందాకే మనం ఏది వాయులింగం, అది వాయులింగాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. 8 కిలోమీటర్ దాకా అయితే అయిపోయినాయి. ఇక మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ పైనాపిల్ తింటుండో, కొంచెం అలసట ఉందని చెప్పి. నేనేమో వాటర్, రాకేష్ ఏమో ఏమీ లేదు, నో సాపట ఇల్లా. వెళ్తున్నాం. ఎండ ఏమో 9 అవుతుంది. ఎండ ఏమో చాలా ఎక్కువ వస్తుంది. కాళ్ళు ఏమో కాలుతున్నాయి. ఓం నమః శివాయ. ఇది వచ్చేసరికి 7వ లింగం. అదేనండి చంద్రలింగం. చంద్రలింగం వచ్చేసరికి 7వ లింగం. చూడండి చంద్రలింగం యొక్క దేవస్థానం ఎలా ఉందో లోన. మొత్తానికైతే మేము 7వ లింగం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. చంద్రలింగం దాదాపుగా 7 కిలోమీటర్ పైన అయితే మేమైతే నడిచేసాం ఆల్రెడీ. ఇంకా 4.5 కిలోమీటర్ పైన అయితే ఉంది ఇప్పుడు ఇంకా నడవాల్సింది. సో ఎట్లా అనిపిస్తుంది జర్నీ అంతా? బాగానే ఉంది. అలసట అయితే ఏం లేదు, బట్ ఏంటంటే కాలు మంటలు పడుతుంది. కానీ ఎండ వస్తుంది బాగా. 2:30కే బయలుదేరా రూమ్ నుంచి. 2:30 చంద్రలింగం పైన, చంద్రలింగం ముందైతే ఉన్నాం ప్రజెంట్. చంద్రలింగం దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసరికి కుబేరలింగం. కుబేరలింగం యొక్క గుడి చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉంది ఇది మాత్రం. కుబేరలింగం. ఇది వచ్చేసరికి వాళ్ళ రాశులను బట్టి వాళ్ళ లింగాన్ని అయితే దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి అక్కడ నుంచి మేమైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. మోక్ష మార్గం కాడికి వచ్చి లైన్ పరమ భక్తులు. నేనైతే మోక్ష మార్గం నుంచి అయితే బయటకైతే వచ్చేస్తున్నాను. నాకైతే ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు. చాలా బాగానే అనిపించింది. చాలా భయం వేసింది మొదట్లో, బట్ ఏంటంటే అది వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది. చూడండి నా ఫేస్లో అనిపించవచ్చు మీకు. చాలా హ్యాపీగా అయితే ఉంది అక్కడ. మార్గంలో ఇప్పుడు వచ్చాం కదా, మన ఇప్పుడు ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ చూద్దాం. ప్రదీప్ గారు చెప్పండి. చాలా బాగుందండి. చక్కగా ఆ సర్వేశ్వరుడు నాకు మోక్షాన్ని ప్రసాదించాలని అనుభూతి కలిగింది. కిరణ్ గారు చెప్పండి. ఓం నమః శివాయ. భయపడ్డా అంటే లోపల ఇరుక్కున్నాను కూడా. అయితే భయపడిపోయేసాడు. ఒక 5 సెకండ్ల దాకా అక్కడే బ్లాంక్. నేనైతే చక్కగా వచ్చేసాను. వీళ్ళిద్దరు బాగానే వచ్చేసారు. బట్ ఏంటంటే రాకేష్ ఒకడే కొంచెం మోక్షం అనుకుంటా. అంటే మోక్షము మాకేమో వచ్చి రానట్టు పోయినట్టుంది. నీకు డైరెక్ట్గా ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. కింద కాలు అయితే చాలా మండిపోతుంది. ఇది వచ్చేసరికి అరుణాచలం యొక్క ఎంట్రన్స్ ఇదంతా. లాస్ట్ లింగానికి అయితే వెళ్తున్నాము. ఏ లింగం అది? ఈశాన్య లింగానికి వెళ్తున్నాము. ఒకసారి కిరణ్ లాస్ట్ ఇయర్ వచ్చాడంట, బట్ ఏంటంటే అది ఈశాన్య లింగం మిస్ చేశాడంట.
ఇది వచ్చేసరికి లాస్ట్ లింగం అదేనండి, ఈశాన్య లింగం. ఇది ఈశాన్య లింగం యొక్క దేవస్థానం యొక్క ఎంట్రన్స్ ఇది. మేమైతే వెళ్తున్నాం చూడండి లోనికి. ఫైనల్లీ గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గరకు వచ్చేసి ఇంకా టైం ఉంది రావడానికి, ట్రాఫిక్లో ఉన్నాం. అసలు ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. అసలు సూర్యుడు చూడండి ఎలా బగబగడ మండిపోతుండో. కింద తార్ రోడ్డుకి అయితే మేము వెళ్తుంటే అసలు కాళ్ళు అయితే విపరీతంగా మండేస్తున్నాయి. మొత్తానికి మేమైతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసి గోపురానికి అయితే వచ్చేసాము చూడండి. మేము ఫైనల్లీ మేమైతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉదయం 6ంటికి బయలుదేరాము. ఇప్పుడు 11 అవుతుంది. ఆల్మోస్ట్ 4 గంటలు వేసుకోండి, ఇక నియర్ బై 4 గంటలు. సో ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి మేమైతే ఈ ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తున్నాము. మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ చేసేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి రాకేష్ అయితే కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి అయితే హారతి అయితే చేస్తున్నాను. నేనైతే అక్కడ హారతిని ఇచ్చేసి అక్కడ నుంచి నేనైతే కొబ్బరికాయ కొట్టేసి నేనైతే గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ చేసేసాము. కానీ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. కొట్టడం ఆలస్యం, అక్కడ కొబ్బరికాయలు ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి, ఫ్రీ దర్శనానికి. దర్శనానికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఈ కోనేరు నుంచి గోపురాలు చూడండి, ఆ కొండ చూడండి ఎంత బాగుందో. ఆ సీనరీ మాత్రం చాలా బాగుంది కదా. ఈ దారి వచ్చేసరికి ఇప్పుడు మేము గర్భగుడికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసరికి గర్భగుడికి వెళ్ళే దారి అన్నమాట ఇది లోనికి. మేమైతే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ చివరన కనిపిస్తుంది కదా, అక్కడే విగ్రహం అయితే ఉంది. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చున్నాము. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. అక్కడ చూడండి మీరు ఎంత ఎండ ఉందో అక్కడంతా. దర్శనం అయితే అయిపోయింది మాది. 11:00 బయలుదేరితే ఇప్పుడు ఎంత అవుతుందంటే సుమారుగా 11:01 అవుతుంది. 2 గంటలు పట్టింది మాకు దర్శనం. సో ఇక్కడ నుంచి అయితే రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. అక్కడ పులిహోరలు అయితే తీసుకొని అక్కడే తినేసాము, చాలా ఆకలిగా ఉందని. దర్శనం ఏమో కంప్లీట్ అయింది మాకు. చెప్పులు లేవు కింద. సాక్స్ మాత్రం పక్క కన్ఫర్మ్ తెచ్చుకోవాల్సిందే. ఎంత అవుతుంది టైము? 1 గంట అవుతుంది. అసలు బర్ర కాలుతుంది అసలు కాళ్ళు అయితే. అసలు మామూలుగా కాలట్లేదు. నా సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం తెచ్చుకుంటే బెటరు. మేమైతే ఆఫ్టర్నూన్ వరకు దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నాము, కొంచెం రెస్ట్ తీసుకున్నాము. సాయంకాలం లేచి బయటకు వచ్చి అలా టీ తాగడానికి అయితే బయటకైతే వచ్చున్నాము. టీ తాగేసి అక్కడే స్నాక్స్ తినేసి అక్కడ నుంచి సాయంకాలం అయితే మేమైతే మళ్ళీ గోపురం దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి ఆ గోపురం వెనకాల మేఘాలు, ఆ గోపురం ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. నైట్ అంత ఇదే కదా నైట్ టైం. ఇది కదా నైట్ టైం. ఎంత బాగుంది. ఇదే నైట్ టైం బాగుంటుందండి. మొత్తం తిరుగుతున్నాం అలా టీ తాగేసి. ఇగో తిరుపతి మన గుంటూరుకి వెళ్ళిపోతుండు. మనకు కిరణ్ అయితే మనతో పాటు పాండిచేరికి అయితే వస్తున్నాడు. మనోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను, అట్లనే లైఫ్ కూడా కొంచెం ముందుకెళ్దామని చెప్పి సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి వీడియోలో పెడుతున్నాడు. స్పెషల్ ఐటమ్ అండి, ఊతప్పం టేస్ట్ చేద్దామని చెప్పి. మరి మా అత్తగా చెప్పింది మేము మనోడు వెళ్తుండని చెప్పి ఎర్లీగా టిఫిన్ చేయాల్సి వస్తుంది. మాకంతా కడుపు ఉబ్బరం ఉంది కానీ
టేస్ట్ చేద్దామని చెప్పి. సెండ్ ఆఫ్ ఇచ్చే ముందు చెప్పండి. మేమైతే ఇప్పుడు ప్రదీప్ గారిని అయితే మేము తిరుపతి బస్ ఎక్కిస్తున్నాము. మేము ముగ్గురం కలిసి మళ్ళీ పాండిచేరికి వెళ్తున్నాము. మనసు మాత్రం ఇక్కడ ఉంది నిజంగానే, కానీ వెళ్ళలేకపోతుండే ఏదో మళ్ళీ వస్తారండి బాధ్యతలు. పెళ్ళి కాలేక బ్రో, పెళ్ళి అయ్యేది ఉంటే అనుకో ఉండొచ్చు, పెళ్ళి కాలేక. కానీ ఒక మంచి మిత్రులు అయితే కలిశారు నాకు మంచిగా. నాకు ఒక బస్సులో అయితే ఒక నిజంగా కదా రాకేష్, దేవస్థానంలో కలవడం ఒక గొప్ప అనుభూతి. అది బయట కలవడం వేరు, దేవస్థానంలో కలవడం. ప్రదీప్ గారిని బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చేసి మళ్ళీ మేము గోపురానికి అయితే వచ్చాము. మేము వెళ్ళిన రోజు అమావాస్య కాబట్టి ఆ రోజు అయితే పూజలు బాగా చేస్తున్నారు. ఆ రోజు పార్వతీదేవిని బయటికి తీసుకొచ్చి ఊరేగింపు అయితే చేస్తున్నారు. చూడండి అక్కడ ఆ దృశ్యాన్ని మీరు చూడండి, ఎంత చాలా చక్కగా ఉందో. ఆ లైటింగ్తోని ఆ అమ్మవారిని తీసుకెళ్తుంటే ఆ పార్వతీదేవిని చాలా అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఆ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ దర్శనం చేసుకుంటుంటే. అక్కడ ఊరేగింపు చూసుకొని అక్కడ నుంచి అయితే లెమన్ సోడా తాగడానికి అయితే ఒక హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ లెమన్ సోడా మాత్రం చాలా బాగుంది. మాకు మార్నింగ్ తాగేసరికి చాలా నచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి తాగడానికి అయితే వెళ్ళాము. చాలా బాగుంది అక్కడ. వీఆర్ బ్యాక్. అసలు ఎట్లా పోతున్నావో అర్థమైతలేదు, ఎటు పోతున్నావో అర్థమైతలేదు. ధైర్యంతో అయితే వెళ్తున్నాము. చాలా మేము అనుకున్న ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అయితే మేము టైం చూసేసరికి ఒక 10 minutes to 12 అవుతుంది నైట్. అంటే అర్ధరాత్రి 12 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పాండిచేరి వెళ్తున్నాము. ఉన్నదా పాండిచేరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ టూర్ ఇది. ఓకే, మనతో పాటు కూడా కిరణ్ గారు అయితే వస్తున్నారు. ఒక మాట మీద అయితే వచ్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడైతే మేము తిరునవలి అరుణాచలంలో అయితే ఈ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే పుదుచ్చేరికి అయితే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అయితే జరిగింది బికాస్ ఆఫ్ కిరణ్ గారి వల్ల. ఈ నైట్కి అయితే 12 అవుతుంది కాబట్టి ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. మా మధ్య ఒప్పందాలు జరిగినాయి. సో ఇప్పుడు కనుక మాకు కన్యాకుమారి దాకా వస్తే నెక్స్ట్ మేము ద్వారకా దాకా వెళ్దామని. ఇప్పుడు మాకైతే Day 3 అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. Day 4లో మళ్ళీ మీకు కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రశాంత్ నాయక్ సైనింగ్ ఆఫ్.